ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, లేచారా? ప్రార్థించారు కదా? అలాగే దేవుని ఒక వాక్యాన్ని కూడా చదివారని మేము నమ్ముతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు కూడా మరి చక్కటి వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 6వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట. మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. దేవుని పిల్లలారా, మీ జీవితాల్లో మరి అనేక మంది మాటలు ఇచ్చుంటారు కదా. మరి నీకే ఆపదన్నారా అని నేను సహాయం చేస్తా, నీ అక్కర నేను తీరుస్తా, నీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి, నేనున్నా, నీ బిడ్డ వివాహంలో నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా అని మాటిచ్చిన అన్నలు, అక్కలు, అలాగే బంధువులు, స్నేహితులు, ఈ రోజున నువ్వంతా మ్యారేజ్ అంతా సిద్ధపరచుకున్న తర్వాత ఫోన్ చేస్తే మాట తప్పిన వారు ఉండవచ్చు కదా. అందరూ నీకు ఏ మాట అయితే ఇచ్చారో, నీ అప్పులు నేను కడతా అన్నవారు, ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఇప్పిస్తా, నువ్వేం కృంగిపోకు, నేను పలానా వారితో మాట్లాడి నీకు జాబ్ ఇప్పిస్తా, పలానా వారితో మాట్లాడి నీకు వ్యాపారం పెట్టిస్తా, అలా అనేక రకాల నీకు మాట ఇచ్చిన వారు ఎంతోమంది, నీకు ఒక భరోసా కలుగజేసిన వారు ఈ రోజున అందరూ కూడా దూరం అయిపోయి ఉండొచ్చు కదా. అందరూ మాట తప్పిపోయి ఉండొచ్చు. కానీ మరి నీ దేవుడు ఎటువంటి వారంటే, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు. దేవుని బిడ్డ, ఆయన ఎవరికైతే మాట ఇచ్చాడో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చే దేవుడు అన్నాడు. దేవుని బిడ్డ చూడు, అబ్రహాం మాట ఇచ్చాడు. ఏమని? అబ్రహామా, నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తా, నేను విస్తరింపజేస్తా. దేవుడు చెప్పాడు, నేను గొప్ప జనముగా చేస్తా, నీకు గొప్ప పేరునిస్తా అన్నాడు కదా. అదే రీతిగా దేవుడు మాట తప్పిపోకుండా అబ్రహాముకు ఏది మాట ఇచ్చాడో అది నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, నీకు కొడుకునిస్తా అన్నాడు కదా. నీకు గర్భాన్ని తెరిచి చక్కని బిడ్డనిస్తానని మాట ఇచ్చాడు. అదే రీతిగా దేవుడు మాట నెరవేర్చాడు. అదే దేవుడు ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎన్నో మాటలు ఇచ్చాడు కదా దేవుడు, నీకు ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నాడు కదా. మరి ఈ యొక్క దేవుని మాటలు కూడా, దేవుని వాగ్దానాలు కూడా మనుషుల్లాగే అనుకుంటున్నావేమో. ఆయన మాట ఇచ్చాడు కానీ చేస్తాడా? నాకు బిడ్డనిస్తానన్నాడు, ఉద్యోగం ఇస్తానన్నాడు, మరి నా రోగం తొలగిస్తానని మాట ఇచ్చారు, నా వివాహం జరిగిద్దని మాట ఇచ్చారు, మరి ఈ కార్యాలు జరుగుతాయని దేవుడు నాకు మాట ఇచ్చారు. మరి ఇది నెరవేరుతాయంటవా? ఆయన మాట నెరవేరుస్తాడా అని ఒకవేళ నువ్వు ఆలోచనతో దిగులుతో ఉన్నావేమో. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నాన్న. నువ్వు అనుకుంటున్న మనుషులు లాంటి వాడు కాదు నీ దేవుడు. నీ చుట్టూ ఉన్న బంధువులు లాంటి వాడు కాదు నీ దేవుడు. నీ రక్త సంబంధికి లాంటి వాడు కాదు దేవుడు నానా. తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్నాయి సార్. నీ దేవుడే కదా ఆయన, నీ తండ్రి కూడా. ఆయన నీకు మాట ఇస్తే తప్పనివాడు. అందుకే దావీదు తన అనుభవాన్ని తెలుసుకొని, తన అనుభవంలో దేవుడు తనకి ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట నెరవేర్చినప్పుడు దావీదు చెప్తున్నాడు, నా దేవుడు మాట తప్పనివాడు. అవునండి, ఆయన మాట తప్పడు. మా జీవితాల్లో కూడా ఏ మాట ఇచ్చాడో ఆ మాట నెరవేరుస్తూ వచ్చాడు. అలాగే అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీకే మాట ఇచ్చానో బిడ్డ, ఆ మాట నేను నెరవేరుస్తాను. ఏ వాగ్దానం ఇచ్చాను నీకు, ఆ వాగ్దానాలన్నీ కూడా నేను నెరవేరుస్తానని దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ మాట నమ్ముతావా? ఆయన నువ్వు నమ్ముతావా? ఆయన మాట నమ్ముతున్నావా? అయితే ధైర్యం తెచ్చుకో, కృంగిపోకో. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు. నెరవేర్చే దినాలు వచ్చినాయి. ఆయన మాట చెప్పిన, ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నెరవేర్చే దినాలు వచ్చినాయి. నువ్వు కృంగిపోకు, ఇక దిగులు పడకు, కలత చెందుకో. ఏసై మాటను బట్టి ధైర్యం తెచ్చుకో, ఏసైని బట్టి ధైర్యం తెచ్చుకో. మరి ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడింది కాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతులకు దేవానికి వందనాలు. ఎంత చక్కని మాట ప్రభా ఈరోజు ఉదయకాలం. ఆయన మాట తప్పనివాడు. అవును, నువ్వు మాట తప్పని దేవుడుగా మాకున్నావు దేవా, నీకే స్తోత్రాలు. మా జీవితాల్లో ఎంతోమంది మనుషులు మాట ఇచ్చి మాట తప్పిన వారు ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో కూడా అనేక మంది ప్రామిస్ చేసి అయా ఆ వాగ్దానాలు నెరవేర్చక, వారికి ఇచ్చిన మాటలు నెరవేర్చక అయా బిడ్డలు ఎంతో దిగులుతో, నిరాశతో కృంగిపోయి ఉన్నారు. యేసయ్యా,
అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఈ ఉదయకాలం దర్శించారు. వారు మాట తప్పారు కానీ, నీకు ఇచ్చిన ప్రామిస్ ఎవరైతే చేశారో వారు మాట తప్పారు కానీ, నేను మాట తప్పని వాడను అని ఈరోజు వారితో మాట్లాడుతూ వచ్చు. నీ బిడ్డలకు నువ్వే అయితే వాగ్దానం ఇచ్చావో, ఏ వాగ్దానం నెరవేరుస్తానవో, ఏ కార్యాలైతే జరిగిస్తానని మాట ఇచ్చావో అవన్నీ కూడా మీరు జరిగించారు. వ్యక్తిగతంగా, ఆత్మికంగా, అయ్యా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, చేతి పని పరంగా, అయ్యా నాయన సేవా పరంగా, నాయ తండ్రి వివాహ పరంగా, నాయన బిడ్డల పరంగా ఏ వాగ్దానం అయితే, ఏ మాట అయితే నీ పిల్లలకి ఇచ్చావో అవన్నీ కూడా యేసు నామంలో నెరవేర్చబడను గాక. నువ్వు నెరవేరుస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. నాయన ఈరోజు ప్రభా మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరిని అయ్యా నూతన దీవెనలతో, నూతన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. వారి జీవితాలు ఇప్పటి వరకు జరగని గొప్ప కార్యాలు ఈ సంవత్సర కాలంలో వారు చూచుదురుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.